సార్, కుమార్ చనిపోయిన జయ వాళ్ళ అన్నయ్య అండి. ఆ అమ్మాయిల వాళ్ళ నాన్నలకు వ్యతిరేకంగా సాక్షి తీసుకున్నామన్న కోపం మీద ఇలా చేశాడు సార్. ఈ కేసు సరిగా జరగకపోతే స్టేషన్నే కాల్ చేస్తానని చెప్పి వెళ్ళాడు సార్. సార్, ఇన్ని రోజులు అతను దొంగతనాలు హత్యలు అని తిరుగుతుండేవాడు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి పోలీస్ జీవి తగలబెట్టడం, మిగతా ఘోరాలనే చేస్తున్నాడు. వాడిని ఇలాగే వదిలిపెట్టామనుకోండి, తర్వాత మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు సార్. ఈ కేసుని మీకు అప్పగించడం నా తప్పే. ఇకపై అంతా నేనే చూసుకుంటాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడ? వచ్చేసింది సార్. ఒక ప్రాబ్లం కూడా లేదు. మీరు ఒకే ఒక సంతకం చేశారంటే కేసు క్లోజ్ చేయొచ్చు. కాంట్రాక్టర్ గుణశేఖర్ని స్టేషన్కి రమ్మనండి. గుణశేఖర్నే? ఆయన్ని మనం ఎందుకు ఎంక్వైరీ చేయాలి సార్? నేను రమ్మనేక చెప్పాను. ఎంక్వైరీ అని చెప్పనే లేదే. ఎంక్వైరీ చేస్తే ఏమైనా నిజం తెలుస్తుంది అంటారా? సార్, మీ మంచి కోసమే చెప్తున్నాను సార్. ఆయన బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి సార్. ఈ దరిద్రుల కోసమే. ఫస్ట్ మీరు అది ఇది అని చెప్పడం మానుకోండి. అదేంటి అది ఇది? వాళ్ళేమైనా జంతువులు అనుకుంటున్నారా, లేక వేరే గ్రహం నుంచి వచ్చారా? కుక్కల్ని పావులు పేరు పెట్టి పిలుస్తున్నారు. వీళ్ళకంటే తక్కువ? ఇదే మీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్. సారీ సార్. నా టేబుల్ ముందు గుణశేఖరు, నా టేబుల్ మీద ప్రాపర్ రిపోర్టు ఉంటే నేను సంతకం పెడతాను. సార్, మీ వెల్విషర్ గా నేను చేయితే దండం పెడుతున్నాను సార్. వద్దు సార్. గుణశేఖర్ని ఎంక్వైరీ చేసే పెద్దవాళ్ళందరికీ మన సమాధానం చెప్పాలి సార్. వాడు బురదగుండ లాంటివాడు సార్. మనం ఎందుకు సార్ బురదలో కాలు పెట్టటం? బురదలో కాలు పెడితే నిజం తెలుస్తుంది అంటే అందులో దిగే మొదటి వ్యక్తి నేనే అవుతాను. దిక్కు మాలిన కుక్క! వాడు ఏం చెప్పేస్తున్నాడో విన్నావా? వాడిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ నువ్వు నేనేరా చావాల్సిందే. ఏరా, రాజకీయ నాయకుల జోలికి వెళ్ళేంత ధైర్యం నీకు వచ్చిందట్రా? వాడు ఎంక్వైరీ చేశాడనుకో, నేను గుడి లోపల గంట కొట్టడానికి, నువ్వు బయట కుప్ప ఊడ్చోడానికి మాత్రం పనికొస్తాను రా. పిచ్చి పిచ్చిగా వాగావుగా. వెళ్ళి వాడిని ఆపు. వెళ్ళరా. మీరు వెళ్ళి చెప్పొచ్చు కదా సార్. సీనియర్ ఆఫీసర్ అంటే మీకు ఒక భయం ఉంది కదండి, అలాగే నాకు ఉంటుందండి. ఎదిరించి మాట్లాడడానికి ఒక ధైర్యం ఉండాలండి. అది ఉండుంటే ఇవన్నీ విసిరేసి వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. కుమార్ ఊరికి పోనివ్వండి. సరే అండి. మా తాతయ్య చెబుతూ ఉండేవాడు సార్, ఈ సమాజం చాలా చట్టాలు కూడా సేవకులతోనే నడిపిస్తారు అని. రాజా, అతని కింద మంత్రి, అతని కింద దళపతి, సేవకులు, ఆయా పనులు చేయడానికి మనుషులు ఉంటారు. అప్పుడే అన్నీ సరిగ్గా ఉంటాయని మా తాత చెప్పేవాడు సార్. సరే, ఇప్పుడు మీరు చెప్పండి. కిందన్న వాళ్ళందరూ కలిసి రాజాని ఎంచుకున్నారా, లేక రాజే తన కింద వాళ్ళని ఎంచుకున్నాడా? అది మా తాతయ్య చెప్పలేదు సార్. కానీ ఇది లోక నీతి సార్. అది మార్చే అధికారం మనిషికి లేదు. అందరూ సమానం అయితే రాజెవరు సార్? అందరూ సమానమైతే ఎవరు రాజు అయ్యేది? అందరూ సమానం అని అనుకునేవాళ్ళే. జగన్నాథం, బాలు, పరశురాం, ముత్తయ్య, ఈ నలుగురు ఆ అమ్మాయిల తండ్రులకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి. ముందుకు రండి. వాళ్ళంతా ఊర్లో 2 రోజులు లేరు సార్. ఎక్కడికి వెళ్ళారో తెలియటం లేదు. కుమార్ ఎక్కడున్నాడో ఎవరికైనా తెలుసా? పోలీస్ జీబుని తగలబెట్టాడు. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సార్, వాడు ఊర్లో ఉంటే మీ పోలీస్ స్టేషన్ లో కదా ఉంటాడు. అక్కడికి వెళ్ళి చూడండి. సార్, వీళ్ళందరూ ఇంతే సార్. అర్థం చేసుకోరు. మీరెందుకు సార్ ఇంత కష్టపడ్డాం?
ఒక పని చేయండి. సారీ సార్, క్షమించండి. విషయం ఏంటంట? కుమార్ని వెతుక్కుంటూ వచ్చారు. కుమార్ క్రిమినల్ కాదు సార్. నటరాజ్ సార్, వాడి మీద ఆల్రెడీ 13 కేసులు పెండింగ్లో ఉన్నాయి. స్కూల్ చదువుకునేటప్పుడు గంజాయి అమ్మాడు, మినీ బస్ కండక్టర్ని కొట్టాడు, కలెక్టర్ ఆఫీస్కి బాంబు బెదిరింపు పంపాడు, మినిస్టర్ మీటింగ్లకు చొరపడి వైలెన్స్ క్రియేట్ చేశాడు. అంతెందుకు కొన్నిసారి మీ వాళ్ళ మ్యాటర్లో కూడా. మీ వాళ్ళని తీసుకెళ్తే బస్సును రోజు కడగాలని కండక్టర్ చెప్పాడు. చదువుతున్నప్పుడు గంజా ఎందుకు అమ్మారని ఎదిరించాడు. కానీ గంజా అమ్మిన కేసు వీడి మీదే. మినిస్టర్ ఈ ఊరికేం చేయలేదని పోరాటం చేశాడు. గొడవ చేశాడని అరెస్ట్ చేశారు. కలెక్టర్ ఆఫీస్లో బాంబ్ థ్రెటన్ చేసింది ఎవరో కనిపెట్టలేకపోయారు. అందుకని మా పెళ్లి రోజు నా పెళ్లిని ఆపి వాడిని కొట్టి లాక్కెళ్ళి 1 నెల తర్వాతే వదిలేరండి. అయితే నిన్న పోలీస్ జీప్ మీద పెట్రోల్ బాంబు వేసి ఇద్దరిని చంపాలని చూడడం మంచి విషయమా? 2 ప్రాణాలు పోయాయనే సరింత పోరాడుతున్నా. ఏ ప్రాణం తేయడం మా ఉద్దేశం కాదండి. మీ ఉద్దేశం ప్రాణాలు తీయడం కాకపోతే మరి ఎందుకని ఈ అటాక్? చెప్పింది వినకపోతే వినేలాగే చెప్పాలి. ఇక్కడ ఎవరు చట్టాన్ని ఫాలో అవడం లేదు, కానీ ప్రతి ఒక్కరికి ఒక చట్టం ఉంది కదా. అంబేద్కర్ తర్వాత కుమార్ ఎక్కువగా గౌరవించేది చట్టాన్నే అండి. చట్ట ప్రకారం మాకు న్యాయం చేయండి. మీరు వెతకక్కర్లేదు, వాడే వచ్చి సరెండర్ అవుతాడండి. మేము లక్ష్మిని ఆల్రెడీ వెతకడం మొదలుపెట్టాం. మీరు కుమార్ని వెంటనే వచ్చి సరెండర్ అవ్వమనండి. వెతికే ఎవరికైనా లక్ష్మి ఎలా ఉంటుందో తెలుసా సార్? పోలీసుల దగ్గర లక్ష్మి ఫోటో కూడా లేదు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య, లోపలికి రా. చివరిగా ఎప్పుడు కాల్ చేశాడు? నేనే ఆయనకి ఫోన్ చేశానన్నయ్య. 4 గంటలకు వెళ్ళినైనా 7 గంటల వరకు రాలేదని నేనే ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. గుణశేఖర్ వెంకటికి ఎలా తెలుసు? అంత పెద్ద పరిచయమేం కాదు. ఏంటంటే ఏంటి? సరే అమ్మా, భయపడుకో, ఏమన్నా కాల్ చేయి. అలాగే అన్నయ్య. దేవేంద్ర, వేసిన చోట వేయకండి, కాస్త ఇక్కడ కూడా వేయండి, అప్పుడే తీయగలరు. సార్, వాసన్ ఇమీడియట్గా వెంకటరెడ్డికి కానిస్టేబుల్ సెక్యూరిటీగా పెట్టండి. ఓకే సార్. వైన్ షాపు, బార్ల దగ్గర ఇన్ఫార్మర్స్ డ్యూటీ పెట్టండి. వెంకట్ నెంబర్ని టేస్ట్ చేయమని చెప్పండి. అర్చన ఫోన్ కూడా ట్యాప్ చేయండి. ఓకే సార్. ప్రసాద్ సార్, అంబేద్కర్ సెలని ఎందుకని బోన్లో పెట్టారు? సార్, ఇది వేరే జాతి వాళ్ళు చాలా మంది ఉండే చోటు. ఏదైనా గొడవలు జరిగినప్పుడు శిల పగలగొడేస్తారు. అందుకే దాన్ని బోన్లో పెట్టేశారు. పెరియర్ సెలని కూడా బోన్లో పెట్టారు. ఆయన జాతి లేదని చెప్పాడు కదా, అందుకని ఆయన కూడా పెట్టేశారు. సార్, జయ తేజ పోస్ట్ మార్టం రిపోర్ట్ని రెడీ చేసింది మీరే కదా? అవునండి. రిపోర్ట్ సీనియర్ డాక్టర్ రాగానే తీసుకోండి. నేను లీవ్ తీసుకున్నాను. రేపా? అవును, గ్యాంగ్ రేప్. 2-3 రోజులు టార్చర్ చేశారు. అది తెలిసి మాత్రం ఏమవుతుంది? అవుతుంది. మీరు లీవ్ పెట్టకుండా ధైర్యంగా నిలబడి సపోర్ట్ చేయండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ సిద్ధం కాగానే నాకు ఇవ్వండి. ఆ అమ్మాయిల DNA శాంపిల్స్ని భద్రంగా ఉంచండి. మరికొంతమందిని టెస్ట్ చేయాలి. డాక్టర్ అనిత, భయపడకండి, మీకు అండగా నేనున్నాను. వాళ్ళు స్నానం చేస్తే మురికవ నీరు మేము తాగితే మురికవుతుందా సార్?
మల్లిన పట్టానికి అంటుకి తేడా లేదా? మా ఇంటి బావి నుంచి ఒక గ్లాసు నీళ్లు తాగినందుకే నీకు ఇంత పొగరా? శంకర్, సార్ ఏంటి సమస్య?